హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డేటా గ్రిడ్ వీలోకి రోస్ని ఎలా యాడ్ చేస్తాం. సపోజ్ ఎనదర్ ఫామ్ అంటే 2 ఫామ్స్ తీసుకున్నాం. ఒక ఫామ్లో డేటా గ్రిడ్ వీ ఉంటుంది, ఇంకొక ఫామ్లో సమ్ టెక్స్ట్ బాక్సెస్ అలా ఉన్నాయనుకోండి. వేరే టెక్స్ట్ బాక్స్ ఉన్న ఫామ్ నుంచి మనం అక్కడ వాల్యూస్ని మనం ఎంటర్ చేస్తే ఎనదర్ ఫామ్లో ఉన్న డేటా గ్రిడ్ వీలో రోస్ మనకి ఎలా ఫిల్ అవుతాయి అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫామ్. సో ఈ ఫామ్ కస్టమైజేషన్ చేసుకుంటున్నాను. దీనిలో ఫస్ట్ నేను డేటా గ్రిడ్ వ్యూ తీసుకుంటున్నాను అండ్ కాలమ్స్ కూడా నాకు ఏమేమి కాలమ్స్ కావాలనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, సపోజ్ ఐడి, some patient name, suppose p name, some address, రైట్. నేను ఇక్కడ 3 కాలమ్స్ అనేవి తీసుకున్నాను. సో 3 కాలమ్స్ తీసుకున్నాను అండ్ వీటిని నేనేం చేస్తున్నానంటే ఆటో సైజ్ మోడ్ ఫిల్ చేస్తున్నా. అంటే ఏం లేదు, ఇవి కంప్లీట్గా డాక్ అయిపోతాను అనమాట కాలమ్స్ అనేవి. సో దీనిలో ఈ డేటా గ్రిడ్ వ్యూలో ఇక్కడ ఐడి అని ఉంది కదా. సో ఈ ఐడి అనే ఈ కాలంలో అంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో డేటా గ్రిడ్ వ్యూ టెక్స్ట్ బాక్స్ కాలం దీంట్లోకి మన కర్సర్ అనేది వెళ్ళినప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. సో సెల్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ సెల్ అనేది ఎంటర్ అయినప్పుడు మనకి ఏమవ్వాలి, సెకండ్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ సెకండ్ ఫామ్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, సో ఇది ఫామ్ 2 అన్నా, ఇది వచ్చేసి ఫామ్ 2. మనం ఐడి, సమ్ పేషెంట్ నేమ్, సమ్ అడ్రస్ అండ్ యాడ్ కంట్రోల్, నెక్స్ట్ టెక్స్ట్ బాక్సెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ ఐడి, నెక్స్ట్ వన్ సమ్ పేషెంట్ నేమ్, నెక్స్ట్ సమ్ అడ్రస్, సో 3 ఫీల్డ్స్ తీసుకున్నాను. ఇక్కడ బటన్ నేమ్ వచ్చేసి నేను యాడ్ అని ఇస్తాను. ఇక్కడ ఈ ఫామ్ 2 అనేది మనకి ఇక్కడ డేటా గ్రిడ్ వ్యూలో కాలం ఇండెక్స్ ఐడి అనేది ఎక్కడైతే ఉందో అక్కడ కర్సర్ సెల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫామ్ 2 అనేది మనకి ఓపెన్ అవ్వాలన్నమాట, రైట్. సో సెల్ ఎంటర్లో ఈ డాట్ కాలం ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ కాలమే కదా కాబట్టి 0 అయినప్పుడు నాకు ఫామ్ 2 డాట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఫామ్ 2 కి అండ్ ఎఫ్ డాట్ షో. దాన్ని నేను ఇప్పుడు కాల్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఆల్రెడీ కర్సర్ అక్కడే ఉంది అందుకని మనకి అలా వచ్చింది. సో దీనిలోకి ఎంటర్ అవగానే మనకు వచ్చేస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నేను ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేయగానే నాకు అక్కడ కాలమ్స్ లో యాడ్ అయ్యి అండ్ అగైన్ నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోవాలి. చూద్దాం. ఈ ఫామ్ ని ఇక చూడండి, ఫామ్ 1 ఉంది కదా డేటా గ్రిడ్ వ్యూ. సో డేటా గ్రిడ్ వ్యూ అనేది
ఇక్కడ నెక్స్ట్ ఫార్ములా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి మాడిఫైయర్ అనేది పబ్లిక్ ఉండాలి. అండ్ ఫామ్ 2 నుంచి మనం పంపిస్తున్నాం, రైట్? ఫామ్ 2 నుంచి మనం వాల్యూస్ ని పంపిస్తున్నాం ఫామ్ 1 కి. సో ఫామ్ 1 సపోజ్ సమ్ DGV 1 అని తీసుకున్నాం, డేటా గ్రిడ్ V1. అండ్ నెక్స్ట్ థింగ్ ఫామ్ 2 ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఫామ్ 2 ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం అంటే ఫామ్ 2 లోకి ఫామ్ 1 వాల్యూ మనం ఇక్కడ DCV సమ్ సో డేటా గ్రిడ్ వ్యూ అనేది తీసుకున్నాం. ఇక్కడ DCV వాల్యూని మనం అక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, దిస్ డాట్ డేటా గ్రిడ్ V1 అంటే ఫామ్ 1 కి సంబంధించిన వాల్యూని ఇక్కడ మనం ఫామ్ 2 లో ఏదైతే మనం డిఫైన్ చేసామో దాన్ని అసైన్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఫామ్ 2 లోకి ఒక పేజ్ మనం పంపిస్తున్నాం ఇక్కడ, రైట్? సో ఇక్కడ చూడండి, ఫామ్ 1 లో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, రైట్? ఫామ్ 2 లోకి మనం ఇక్కడ చూడండి, ఫామ్ 2 లోకి మనం ఏం పంపిస్తున్నాం ఇక్కడ? ఫామ్ 2 లోకి దీనిలోకి ఫామ్ 1 ని పంపించాం ఒక ఆబ్జెక్ట్ ఫామ్ కి, రైట్? సో ఫామ్ 1 లోకి ఏం పంపిస్తున్నాం? ఫామ్ 2 లోకి ఫామ్ 2 అనేది ఇక్కడ కాల్ చేయగానే ఫామ్ 2 ని మనకి ఈ పేజ్ ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్వోక్ అవుతుంది, ఎందుకంటే కన్స్ట్రక్టర్ కాబట్టి ఇక్కడ, రైట్? సో ఈ ఫామ్ 1 ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇక్కడ నుంచి తీసుకోవాలి. అంటే ఈ ఫామ్ 2 లోకి ఏం వెళ్ళాలి? ఫామ్ 1 వెళ్ళాలి. అంటే ఆల్రెడీ మనం ఫామ్ 1 లోనే ఉన్నాం కాబట్టి దిస్ అని ఇస్తాం. సో దీనిలో ఇప్పుడు ఈ DCV1 ని యూజ్ చేసి మనం కంట్రోల్స్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ చూడండి, DCV1 డాట్ ఆల్రెడీ పైన ఫామ్ 1 అని క్లియర్ చేసాం కదా, అక్కడ డిక్లేర్ చేసాం కదా. సో అది డాట్ డేటా గ్రిడ్ V1 ఆల్రెడీ మనం అక్కడ పబ్లిక్ పెట్టాం. సో డేటా గ్రిడ్ V1 డాట్ రోస్ డాట్ యాడ్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఏం యాడ్ చేస్తున్నాం? టెక్స్ట్ బాక్స్ 1 లో ఇచ్చిన టెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ 2 లో ఇచ్చిన టెక్స్ట్ వాల్యూ అండ్ టెక్స్ట్ బాక్స్ 3 లో ఇచ్చిన టెక్స్ట్ వాల్యూని మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో 3 ఫీల్డ్స్ మనం ఇక్కడ తీసుకుంది 3 కాలమ్సే కదా, అందుకని 3 కాలమ్స్ ఇస్తున్నాం. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ వాల్యూ 1 సమ్ పేషెంట్ నేమ్, సమ్ అడ్రస్, సో చూడండి నాకు అక్కడ నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది నాకు యాడ్ అయింది. అండ్ మళ్ళీ అగైన్ కర్సర్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి నాకు నెక్స్ట్ ఓపెన్ అయి ఉంది, నెక్స్ట్ పేజ్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. చూడండి నేనేం చేస్తున్నానంటే ఫామ్ 2 లో ఇక్కడ డేటా లోడ్ అయిన తర్వాత దిస్ డాట్ హైడ్ అంటున్నా. దట్ మీన్స్ ఫామ్ 2 అనేది హైడ్ అయిపోతుంది. అండ్ ఫామ్ 1 లో మళ్ళీ కర్సర్ అనేది వచ్చిన తర్వాత హైలైట్ అయిన తర్వాత మళ్ళీ ఫామ్ 2 అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక ఫామ్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ అగైన్ నెక్స్ట్ సమ్ 2. సో సెకండ్ కాలమ్ చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది, సెకండ్ రో యాడ్ అయింది చూడండి. అండ్ థర్డ్ రో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ చూడండి థర్డ్ రో యాడ్ అయింది. సో ఇలా మనం ఒక ఫామ్ నుంచి ఎనదర్ ఫామ్ లోకి డేటాని మనం పాస్ చేసుకోవచ్చు. సో డేటా గ్రిడ్ వ్యూలోకి మనం డేటాని పాస్ చేయాలంటే ఇలా ఇస్తామన్నమాట. సో ఏం లేదు, సింపుల్ కోడింగ్. ఇది వచ్చేసి మీకు అర్థమవుతుంది. డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్ రోస్ డాట్ యాడ్ టెక్స్ట్ బాక్స్ 1
టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ బాక్స్ 3 వాల్యూస్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసాం. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫామ్ 1 కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఫామ్ 1 డాట్ డేటా గ్రిడ్ వ్యూ నేను యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఈ పేజ్ లో ఫామ్ 1 కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ డేటా గ్రిడ్ వ్యూ డాట్ సమ్ డేటా నేను తీసుకోవటానికి, రైట్, వాల్యూస్ నేను అక్కడికి పంపించడానికి. అండ్ అగైన్ ఇక్కడ ఫామ్ 2లో ఎందుకు ఇచ్చానంటే నేను ఇక్కడ ఫామ్ 1లో నేను ఫామ్ 2ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. అండ్ కాల్ చేస్తే ఏం చేశాను, నేను ఇక్కడ ఫామ్ 1ని నేను ఆబ్జెక్ట్ గా పంపించాను నేను అక్కడ, రైట్. సో ఫామ్ 1ని పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ దిస్ అని ఇస్తున్నాను. అండ్ ఫామ్ 2లో నేను ఇక్కడ పంపించింది ఫామ్ 1ని కదా, సో ఫామ్ 1ని తీసుకున్నాను ఇక్కడ డీజీవీ అని. అండ్ పైన మనం ఏదైతే ఫామ్ 1కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ కి ఇక్కడ దీన్ని మనం అసైన్ చేసాం, రైట్, సింపుల్. సో నెక్స్ట్ వేరే కాన్సెప్ట్స్ తో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.